హలో ఫ్రెండ్స్, అస్సలం అయికం, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మహాష్టాగ్ అమిద ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వైట్ చికెన్ అండి. మనం పెళ్ళిలో ఫంక్షన్స్లో చూస్తూనే ఉంటాం కదా. సో సేమ్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అండ్ ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నెయ్యి, ఆయిల్, పెరుగు, బాదం, జీడిపప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్ అండ్ గరం మసాలా. ఇవి వచ్చేసి గసగసాలండి అండ్ సాల్ట్, పసుపు. ఇది వచ్చి మీగడండి అండ్ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కస్తూరి మేతి అండ్ కొత్తిమీర అండి. కొంచెం పుదీనా అయితే తీసుకున్నాను అండ్ చికెన్. సో ఇప్పుడైతే ఇక్కడ అయితే ఫస్ట్ అయితే మిక్సీ జార్లో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రఫ్గా చాప్ చేసి తీసుకున్నానండి. అండ్ పచ్చిమిరపకాయలు మనం కారం అయితే యాడ్ చేయం కదా, సో ఎంత కావాలో చూసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఒక 5 అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకున్నానండి పేస్ట్ చేయడానికి. సో ఇప్పుడైతే పేస్ట్ చేసేస్తున్నాను. సో పేస్ట్ అయితే చేసేసానండి. ఇప్పుడైతే బౌల్లోకి అయితే తీసేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 10 బాదం, 15 జీడిపప్పు అండ్ గసగసాలు వచ్చి 1.5 స్పూన్ అయితే తీసుకున్నానండి. సో ఈ 3 అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని పేస్ట్ అయితే చేసేసాను. ఇదైతే మీగడైతే కొంచెం మ్యాష్ అయితే చేసుకుంటున్నానండి, మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి బాండీ అయితే స్టవ్ ఆన్ చేసేసి బాండీ అయితే పెట్టేస్తున్నానండి. బాండీ పెట్టి హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి. మొత్తం పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాం. 2 బిర్యానీ ఆకు అండ్ 2 ఇంచుల చెక్క, 4 లవంగాలు అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ 3 యాడ్ చేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇప్పుడు రా స్మెల్ పోయేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కుక్ విత్ మహాష్టాగ్ హమీద ఛానల్. సో ఇప్పుడైతే రా స్మెల్ పోయిందండి. ఇప్పుడైతే ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేశాను. సో మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టమైతే ఇంకొంచెం నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు పేస్ట్ అయితే వేసేసానండి. వేసుకొని ఇది కూడా రా స్మెల్ పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి కొంచెం కుక్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే సాల్ట్ ఇంకా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ తగినంత వేసుకున్నాను. పసుపు అయితే ఒక 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నానండి. పసుపు ఎక్కువ వేసుకుంటే కలర్ అయితే చేంజ్ అయిపోయింది. సో పసుపు కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు బాగా కుక్ అయిపోయిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుంటానండి లిడ్ పెట్టేసి. ఫస్ట్ అయితే బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసేసానండి. 2 మినిట్స్ తర్వాత అయితే లిడ్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. సో ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసి ఫ్లేమ్ లో చేసేసి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటానండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే వైట్ చికెన్ చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి కమెంట్లో ఎలా ఉందో చెప్పండి. 5 మినిట్స్ తర్వాత అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకొని ఇప్పుడైతే ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే ఇలా రా అయితే వేసేసుకుంటున్నాను. అండ్ కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పౌడర్ మసాలాలు అన్నీ అయితే వేసుకుంటున్నానండి. జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ అండ్ గరం మసాలా, ఈ 4 అయితే ఒక 1/2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కారం వేసుకోం కదండి. సో ఘాటు మనం కావాలంటే పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. లేదంత స్పైసీ వద్దు అనుకుంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చండి.
పచ్చిమిరపకాయలు కూడా అంతే, స్పైసీ తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువనే వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ కస్తూరి మేతి కొంచెం అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ అయితే చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పెరుగు అయితే 1 కప్ పెరుగు అయితే యాడ్ చేసుకున్నానండి. బీట్ చేసి పెట్టుకున్న పెరుగు బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే జీడిపప్పు అవి బాదం అన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం వేసేసుకొని బాగా యాడ్ అయితే చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలండి. క్రీమీగా టేస్టీగా ఉండిద్దండి. ఇది చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ చపాతీలో అయితే చాలా బాగా సెట్ అయ్యిద్ది. చపాతీ, పుల్కా, నాన్లో మొత్తం బాగుంటుందండి. ఇదిగోండి గ్రేవీ అయితే చాలా థిక్గా అయితే ఉందండి. బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ అయితే పెట్టేస్తున్నానండి. లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకుంటాను. ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. ఇంకా బాగా మిక్స్ అయితే చేసుకుంటూ ఉండాలి. జీడిపప్పు పేస్ట్ వేసాం కదండి, అడుగైతే అంటిద్ది. సో మిక్స్ అయితే చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడైతే కొంచెం కుక్ అయితే అయిందండి. వాటర్ అయితే యాడ్ చేసుకోలేదు నేను, ఆ వాటర్ పెరిగే వాటరే రిలీజ్ అయింది కదా, అందుకని గ్రేవీ అలా ఉంది. సో ఇప్పుడైతే మీగడైతే వేసేసానండి. పాల మీద వచ్చింది కదా, మీగడైతే వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. ఈ ప్లేస్లో మీగడ ప్లేస్లో ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకున్నానండి. కుక్ చేసుకొని ఒకసారి మిక్స్ అయితే చేసుకొని లిడ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా గ్రేవీ అయితే ఈ విధంగా ఉందండి. సో అందుకని వాటర్ యాడ్ చేయట్లేదు. ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే మీరు ఆ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 2 సెకండ్స్ అయితే కుక్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని లిడ్ అయితే ఆఫ్ చేసేసాను. అండ్ బౌల్లోకి అయితే తీసేసానండి. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అండ్ ముక్క కూడా చాలా బాగా క్రీమీగా, లోపల బాగా జ్యూసీగా అయితే ఉందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోబాకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, అల్లా హాఫీజ్.